విశాఖ నగర వ్యాప్తంగా జీవీఎంసీ సారథ్యంలో ఆపరేషన్ లంగ్స్ 2.0 ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి. నగర పరిధిలో రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాత్లను ఆక్రమించి నిర్మించిన దుకాణాలను తొలగించి నగర సుందరీకరణ చేయటమే 2.0 లక్ష్యమన్నారు. నిజమైన లబ్ధిదారులకు, వ్యాపారస్తులకు షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు. అనధికారికంగా చేపడుతున్న నిర్మాణాలపై జీవీఎంసీ ఉక్కుపాదం మోపుతుందన్నారు. కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే జీవీఎంసీ ఆదాయానికి గండిపడుతుందంటున్న డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డితో మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫుట్పాత్ పైన ఆక్రమించినటువంటి దుకాణాలన్నింటినీ కూడా గ్రేటర్ విశాఖ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అయితే పూర్తిగా తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా నిరంతర ప్రక్రియ సాగుతుంది. నిజమైన పేదవాడికి కూడా ఎక్కడ అన్యాయం జరగకుండా జీవీఎంసీ అండగా ఉంటుందంటూ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు విశాఖ గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి. ఆపరేషన్ లంగ్స్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఒకవైపు ప్రజల నుంచి హర్షం వ్యతిరేకమవుతున్నప్పటికీ మరోవైపు నుంచి కూడా వ్యతిరేకత కూడా అదే స్థాయిలో ఉంది. అసలు నిజమైన పేదవాడికి ఏ విధంగా జీవీఎంసీ న్యాయం చేయబోతుందంట? ఖచ్చితంగా అందులోనైతే ఎటువంటి సందేహం కూడా లేదు. ఎవరైతే ముందు నుంచి అక్కడ ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్లో కానీ ఎక్కడైతే షాపులు పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా స్ట్రీమ్ లైన్ చేసి గౌరవ కమిషనర్ గారి ద్వారా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, మేయర్ గారు కానీ, మేము కూడా అందరం కూడా ఒకటే నిర్ణయం. ఎవరైతే ముందు నుంచి అక్కడ షాపులు పెట్టుకుని బతుకుతున్నారో వాళ్ళకి స్ట్రీమ్ లైన్ చేసి ఎక్కువ షాపులు ప్లేస్ ఏర్పాటు చేసి, ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఏర్పాటు చేసి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి అవసరమైతే వాళ్ళతోటి చలన కట్టించుకొని జీవీఎంసీ వాళ్ళకి ఆథరైజ్డ్గా అవకాశం ఇవ్వాలనేదే మాకు ఉద్దేశం అనమాట, ముఖ్యమైనటువంటి ఉద్దేశం అది. సార్, ఇంకొక విషయం మా ప్రైమ్ నైన్ తరఫున మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. గ్రేటర్ విశాఖకు సంబంధించి ఎక్కువ శాతం ప్రజలు, పర్యాటకులు ఆర్కే బీచ్కు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కానీ ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో జీవీఎంసీ ఒకసారి పునర్విచారణ చేసి అక్కడ పునఃపరిశీలన చేసి కూడా అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది నిర్మిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పేదవారు దుకాణాలు కోల్పోయారు వీరందరికీ అక్కడ ఉపాధి కల్పించేటటువంటి పరిస్థితి ఉంటుంది. తద్వారా జీవీఎంసీకి ఆదాయం వస్తుంది. అలాగే అక్కడ వచ్చేటటువంటి పర్యాటకులకు కూడా ఎంతో అందుబాటులో ఉండేటటువంటి సౌకర్యాలు కూడా ఉంటాయి. ఆ విధంగా జీవీఎంసీ ఏదైనా ముందుకు వెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉందంటారా? ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే మంచి సలహా ఇచ్చారు. మేము కూడా అదే సర్వే చేయాలి జీవీఎంసీ తరపు నుంచి. ఎవరైతే చాలామంది పర్యాటకులు వస్తున్నారో వాళ్ళకి పలానా విశాఖపట్నం సిటీలోకి వచ్చామంటే, బీచ్ దగ్గర ఉన్నామంటే వాళ్ళకి అందుబాటులో ఫుడ్ కోర్ట్ లాంటిది ఉంటే బాగుంటుందని ఒక మంచి ఆలోచన అయితే ఉంది. కానీ దానికి కొన్ని లీజులు కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ చూసుకొని ప్లేస్లు అవి కూడా ఏర్పాటు చేసి అక్కడ ఫుడ్ కోర్ట్ పెట్టడానికి ఆలోచన అయితే ఉంది. అదంతా ముందుగా చెప్పేది కాదు. ఇప్పుడు ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నాం, ప్రోగ్రామ్ క్లియర్ అయిన తర్వాత స్ట్రీమ్ లైన్ చేసి ఎవరైతే ముందు నుంచి బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో పేదలకి, వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా జీవీఎంసీ తరఫు నుంచి షాపులు ఇవ్వడం జరుగుతుంది. పేదలకు న్యాయం కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంకో మరొక మాట, ఇందులో 2 పార్ట్లు ఉన్నాయి. ఒకటి ఫుడ్ కోర్ట్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు విషయం, రెండోది ఏంటంటే రోడ్లు, డ్రైన్లు ఆక్రమించి ఎవరైతే పెడుతున్నారో ఆ విషయంలో రోడ్లు ఆక్రమించి చేసి ఇప్పుడు మనం కోట్లాది రూపాయలు జీవీఎంసీ డబ్బులు వెచ్చించి అభివృద్ధి చేస్తూ ఉంటే ఫుట్పాత్లు కానీ లేకపోతే డ్రైన్స్ మీద స్లాబ్లు వేసేసి ముందుకు వచ్చేయడం అటువంటి చేయడం వల్ల ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. ట్రాఫిక్ సమస్యలు ఉండడానికి మాత్రమే అవన్నీ తీయడం జరుగుతుంది. అటువంటి వాళ్ళని మనం సహకరించలేము, ఎంకరేజ్ చేయలేము. కానీ ఎవరైతే ఫుడ్ కోర్టుల మీద ఆధారపడి చాలా సంవత్సరాలుగా షాపులు పెట్టుకుని బతుకుతున్నారో వాళ్ళందరికీ కూడా జీవీఎంసీ తరపు నుంచి, గవర్నమెంట్ తరపు నుంచి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా మేమందరం కూడా ముందుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. సార్, జీవీఎంసీకి కొంతవరకు ప్రజలు చాలా వరకు అభినందిస్తున్నారు. తెలంగాణలో చూసుకుంటే హైడ్రా అన్నారు, విశాఖపట్నంలో చూసుకుంటే జేసీబీ అంటున్నారు. అసలు దాన్ని ప్రత్యామ్నాయమంటారా? జేసీబీ కాదు. అక్కడ ఉన్నటువంటిది ఏంటంటే హైడ్రా అనేది ఏంటంటే అక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే గడ్డలన్నీ కూడా ఆక్రమించి చేయడం వల్ల వర్షాలు వచ్చేటప్పుడు అక్కడ గడ్డలు నిండిపోతే ఇల్లులు అనేది కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి, డ్యామేజ్ అయిపోతున్నాయి, ముంపుకి గురవుతున్నాయి. కాబట్టి అటువంటి ఏర్పాటు ఆయన చేశారు అక్కడ. కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రేటర్ సిటీ ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగినటువంటి మహా సిటీ మన విశాఖపట్నం. అంటే విశాఖపట్నంలో ఎక్కడైతే ఈ డ్రైన్లు కానీ ఉన్నటువంటి కల్వర్ట్స్ అన్నీ కూడా ఆక్రమించి పెట్టేస్తున్నారో అవి తీసి స్ట్రీమ్ లైన్ చేసి రహదారులు విస్తారంగా ఉండటానికి, ఫుట్పాత్ల మీద ప్రజలు నడవడానికి ఏర్పాట్లు చేయడంలో భాగం మాత్రమే ఇదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిపిఓ, ఒక సీసీపీఓ, ఒక డీసీపీ ఉన్నారంటే వీధిలో వెళ్ళి ఎక్కడ బిల్డింగ్ కడుతున్నారనే విషయం ఎక్కడ కూడా డీసీపీలు ఎక్కడ కూడా ఇప్పటి వరకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. కేవలం ఏసీ గదులకే వారు పరిమితం అయిపోయారని కొన్ని రకాల సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు మేము కూడా అడిగితే నాకు చాలా పరిధి ఉందండి, మేము ఎక్కడికి వెళ్ళి పరిశీలించాలని చెప్తున్నారు. అసలు ఎందుకు
లక్షల రూపాయల జీతాలు తీసుకొని కూడా జీవీఎంసీకి రావాల్సినటువంటి ఆదాయానికి వారు ఎందుకు ఈ విధంగా చేస్తారు? ఆ విషయం ఇప్పుడు నేను అదే చెప్పబోతా ఉన్నాను. ఒక డీసీపీ ఉన్నారంటే 3-4 జోన్లకి ఖచ్చితంగా ఉంటారు. 4 జోన్లకు ఒక డీసీపీ ఉన్నప్పుడు రోజు అన్ని దగ్గర తిరగడం అంటే కొంచెం కష్టమైనటువంటి విషయం. కింద ఉన్నటువంటి వ్యవస్థలు ఎవరైతే ఉన్నారో ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఖాళీగా ఉండడం మానేసి ఎవరైతే అనధికారికంగా నిర్మిస్తున్నారో అటువంటి వాటిని పై దృష్టి తీసుకుపోతే వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుంది తప్ప వీళ్ళు మీరనేటట్టు కిందన వ్యవస్థ నిర్వీర్యం అయిపోయినప్పుడు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అయినప్పటికీ ఇప్పుడు మొత్తం స్ట్రీమ్లైన్ చేయడం కానీ మనం అనుకునే విధంగా ప్లానింగ్ విషయంలో కూడా కమిషనర్ కానీ సీసీపీ గారు కానీ డీసీపీ గారు కానీ సరే మంచి చర్యలు తీసుకొని అనధికారికంగా కడుతున్నటువంటి వాటిని అన్ని కూడా డెమాలిష్ చేయడం కంటే ఇకపై ఎవరైనా చేస్తే అటువంటి వారికి పర్మిషన్లు ఇవ్వకుండా ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు కూడా నొంగకుండా చక్కగా జీవీఎంసీకి ఆదాయం వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. సార్ చివరగా లాస్ట్ అండ్ ఫైనల్, నిన్న కూటమి ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి 50 గజాల్లోపు ₹1 మాత్రమే ఫీజు చెల్లించాలి జీవీఎంసీకి, ప్రతి ఒక్కరు కూడా ఇల్లు నిర్మించుకోవచ్చు అన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు కూడా ఒకవైపు చాలా హర్షధ్వనులు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి, దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? చాలా సంతోషకరమైనటువంటి విషయం కదా. పేదవాడికి ₹1కే ఇల్లు కట్టుకోవడానికి పూర్తిగా పర్మిషన్ వస్తుందంటే అంతకంటే ఆనందం ఏముంది? డబ్బు ఉన్నవాడు ఎన్నైనా కట్టుకుంటాడు, అది వేరే విషయం. డబ్బు వాళ్ళకి చలనలు కట్టమన్నా కట్టవద్దన్నా వాళ్ళకి చాలా వేధింపులు కూడా ఉండేవి, వేధింపులు కూడా ఉండేవి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మంచి నిర్ణయం తీసుకొని పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ₹1కే పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి మంచి నిర్ణయం తీసుకోవడం, దాని మీద ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేయడం కూడా జరుగుతుంది. నిజంగా అటువంటి నిర్ణయం తీసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఉప ముఖ్యమంత్రి వర్యులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆపరేషన్ లంగ్స్ అనేది నిరంతర ప్రక్రియగానే కొనసాగుతుంది. అలాగే నిజమైనటువంటి పేదవాడికి తప్పకుండా న్యాయం చేస్తామంటూ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సుధాతో